హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమృతాహారం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి అలాగే తడి లేకుండా తుడుచుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఈ మామిడికాయల్ని తొక్కతోనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుని దీనిలో ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుని దీనిలోనే అర గ్లాస్ ఉప్పు, అలాగే ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ తక్కువ ఆవ పొడిని కూడా వేసుకుని ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసున్నర వరకు నూనెను వేసి మరలా ఒకసారి ఈ ముక్కలన్నీ బాగా కలిపి ఈ ముక్కల్ని ఒక పూట లేదా ఒక 3-4 గంటల పాటు బాగా ఊరనివ్వండి. ఇలా ఈ ముక్కలకి మూత పెట్టి ఒక పూట అంతా వదిలేసిన తర్వాత వీటిని మూత తీసి చూస్తే ఈ ముక్కల్లో ఇలా ఊరి నూనె పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని మరలా ఉప్పు కారం ఒకసారి రుచి చూసుకుని సరిపోకపోతే కలుపుకుని ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. ఈ పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇది అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమృతాహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.